హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీన్స్ టేల్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు నేను మీకు చూపించబోయే వ్లాగ్ ఏంటో మీకు టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. అవునండి, ఈరోజు మేమంతా మా కజిన్స్తో కలిసి కీసరగుట్ట దేవాలయంకి వెళ్తున్నాము. సో మనం అక్కడికి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న స్టోరీ వినిపిస్తాను. ఈ టెంపుల్ గురించి వినేయండి. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతమ్మ కోసం రావణుడితో యుద్ధం గెలిచి సీతాలక్ష్మణ హనుమంతులతో కలిసి అయోధ్యకు తిరిగి వెళ్తుండగా కేసరి గట్టుకు చేరుకుని ఇక్కడి ప్రదేశం ప్రకృతిని చూసి ఆనందపడి ఇక్కడ శివలింగాన్ని స్థాపించాలని అనుకుని ఇక్కడి అడవిలో ఋషులని సంప్రదించారు. ఆ మహర్షులు కూడా సంతోషంతో శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి ఒక ముహూర్తాన్ని నిర్ణయించారు. అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతుణ్ణి కాశీక్షేత్రమునకు వెళ్ళి గొప్ప శివలింగమును తీసుకొని రావాల్సిందిగా ఆజ్ఞాపిస్తారు. ఆంజనేయుడు ఆకాశ మార్గాన కాశీక్షేత్రానికి వెళ్ళగా ఈశ్వరుడు 101 శివలింగముల రూపములో దర్శనమిచ్చాడు. అతడు పరమేశ్వరుని ప్రార్థించి 101 శివలింగములను తీసుకొని బయలుదేరుతాడు. ఇక్కడ మహర్షులు నిర్ణయించిన సుముహూర్తము సమీపిస్తుండగా శ్రీరాముడు పరమేశ్వరుణ్ణి ప్రార్థింపగా ముహూర్త సమయమునకు ఈశ్వరుడు ప్రత్యక్షమై శివలింగ రూపమును ధరించాడు. శ్రీ సీతారామచంద్రులు ఆ శివలింగమును ప్రతిష్ఠించి అభిషేకించారు. అందువలన ఆ స్వామికి శ్రీరామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది. తరువాత హనుమంతుడు 101 శివలింగములను తీసుకువచ్చి అప్పటికే విగ్రహ ప్రతిష్ఠ జరగడంతో ఆవేశముతో తాను తెచ్చిన శివలింగములను తోకతో విసిరివేస్తాడు. ఆ శివలింగాలన్నీ పరిసర ప్రాంతములలో అక్కడక్కడ పడినవి. హనుమంతుణ్ణి శాంతింపజేయుటకు ఈ క్షేత్రము అతని పేరు మీద కేసరిగిరిగా ప్రసిద్ధి చెందుతుందని ఆశీర్వదించాడు. హనుమంతుడు శాంతించి తాను తెచ్చిన శివలింగములలో ఒక దానిని స్వామివారి వామభాగములో ప్రతిష్ఠించారు. అదే మారుతి కాశీ విశ్వేశ్వరాలయము. కాలక్రమేణా కేసరిగిరి క్షేత్రం కీసరగుట్టగా రూపాంతరం చెందింది. ఇక్కడ స్వామివారు పశ్చిమముఖంగా ఉండటం విశేషం. విన్నారు కదా ఫ్రెండ్స్, కీసరగుట్ట విశేషం ఏంటో. సరే, ఇప్పటికైతే మనము దేవాలయం లోపలికి వెళ్దాం పదండి. నార్మల్ టైంలో అయితే మనకి ఇక్కడ ఇంత రద్దీగా ఉండరు, కానీ ఇది కార్తీక మాసం కాబట్టి చాలామంది భక్తులు ఈ దేవాలయానికి రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే 12 జ్యోతిర్లింగముల గురించి రాశారు. ఇది కార్తీక మాసం కాబట్టి చాలా మంది భక్తులు వచ్చారు. సో ఇక్కడ మనకి ఇప్పుడు లోపలికి కెమెరా అలౌ చేయరు కాబట్టి నేను లోపల వీడియో ఇది తీయలేకపోయాను. ఆల్మోస్ట్ 2-2.5 గంటలు లైన్లో నించున్నాక ఇప్పుడు దర్శనం అయిందండి. బయటికైతే వచ్చేసాము. పక్కనే ఉన్న మరో గుడికి కూడా వెళ్ళి దర్శించుకుందాం పదండి.
ఇది కార్తీక మాసం కాబట్టి ఎన్నో ప్రత్యేకమైన పూజలు ఇక్కడ జరుగుతాయి. ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి దీపాలు వెలిగిస్తూ ఉంటారు మరియు పూజలు కూడా నిర్వహిస్తారు. ఇప్పుడు హనుమంతుణ్ణి కూడా దర్శించుకుందాం పదండి. చూడండి హనుమంతుడు ఎంత పెద్దగా ఉన్నాడో. ఇప్పుడు మీరు చూస్తున్నది కీసరగుట్టలో ఉన్న చిన్న గుండం అన్నమాట. ఇది మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడికి కార్తీక మాసంలో చాలామంది భక్తులు వచ్చి దీపాలను గుండంలో వదిలి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు నిషేధించారు కాబట్టి ఇక్కడికి ఎవరు ఎక్కువ మంది రావట్లేదు. కానీ మేము మాత్రం ఇక్కడ కమల పువ్వులని అలా నేచర్ని చూద్దామని వచ్చాము. ఈ గుట్ట దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన కాలు జారి కింద పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. వావ్, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఎంత బాగుందో వ్యూ. చెట్లు, గుట్టలు, నీళ్ళు, పొలాలు, చాలా బాగుంది కదా. ఇప్పుడు దర్శనం మాత్రం అయిపోయింది. సో ఫైనల్గా మనము మన దేవాలయం దగ్గర ఉన్న ఒక చిన్న పార్క్ అయితే వచ్చేసాము. ఇక్కడ కాసేపు ఆడుకొని తర్వాత ఇంటికి బయలుదేరుతాము. ఇక్కడ చూస్తున్నట్టయితే పవన్ అని నా ఫ్రెండ్, పాపం తను పార్ట్ టైం జాబ్ ముందు ఇదే చేసేవాడు. బుగ్గలం కుట్టుండే కీసరగుట్టల. అదే గుర్తొచ్చి చాలా ఎమోషనల్ అవుతున్నట్టున్నాడు పాపం. పర్లేదులే పవన్, మళ్ళీ అమ్ముకుందు.
ఇక్కడ చూడండి, పాపం చిన్నపిల్లలకి ఛాన్స్ ఇవ్వకుండా చిన్నపిల్లల్లాగా ఉయ్యాలు ఊగుతున్నారు వీళ్ళంతా. ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ పార్క్లో చాలామంది వాళ్ళ ఫ్యామిలీతో పిక్నిక్ లాగా వచ్చారనమాట. సో వాళ్ళని చూస్తుంటే కూడా చాలా మంచిగా అనిపించింది. పార్క్లో చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ గోమాత కూడా ఉంది. సో దగ్గరికి వెళ్తే మొక్కుకుందాం అనుకున్నా, కానీ పొడుస్తుందేమో అనే భయంతో నేను వెళ్ళిపోయానమాట. ఇప్పుడైతే మనం పార్క్ నుండి కూడా బయటికి వెళ్తున్నాము. వెళ్ళి డైరెక్ట్గా ఇంటికి వెళ్దాం అనుకునే దారిలో నాకు ఒక మంచి ప్లేస్ కనిపించింది అనమాట. అది మొక్కజొన్న తోట మరియు సన్ఫ్లవర్ తోట ఉంది. చాలా బాగుంది అసలు. సో అక్కడ వాళ్ళ పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి వీడియో తీశాను. నాకైతే ఇలా పొలాలు, చెట్లు ఇవన్నీ ఉంటే చాలా ఇష్టము. సో చూసారు కదా ఫ్రెండ్స్, దేవాలయము, పొలాలు, పువ్వులు, చెరువు ఎంత బాగుందో. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మనం మళ్ళీ కొత్త వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.